మ్యాథమెటిక్స్లో మాధుర్యాన్ని పిల్లలకి చూపించి మ్యాథమెటిక్స్ని పిల్లలు ప్రేమిస్తే ప్రపంచంలో మనం నెంబర్ 1 అవుతాం. ఇవాళ మ్యాథమెటిక్స్ అంటే రష్యా అంటారు, ఆర్ఎస్ఎం, రష్యన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అమెరికా నిండా ఆర్ఎస్ఎంలే విపరీతంగా. అంటే వై చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు దట్? అక్కడ వాళ్ళు ఎక్కువ ప్రాక్టికల్గా నడుపుతున్నారు. అవి కుమాన్, ఈ కుమాన్ వాళ్ళు అంతే. సో మనము మన పిల్లలకి అద్భుతమైనటువంటి మ్యాథమెటిక్స్ని తెప్పాలి అంటే, ప్రేమని కలిగించాలి అంటే, మ్యాథమెటిక్స్లో ఉన్న స్వీట్నెస్ వాళ్ళకి తెలియాలి. కానీ మ్యాథమెటిక్స్ సిలబస్ కంప్లీట్ చేయటం మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నామని నాకు అనిపించి ఈ రిస్క్ తీసుకున్నాను ఇవాళ. అది నేను మీ అందరికీ చెప్తున్నాను. మా గణపతి గారు ఈ మా అర్జున్ గారు చెప్పిన దానికి చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు మరెవరైనా మాట్లాడితే లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే, మాకు డివిఆర్ గారు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేటప్పుడు 360 degrees వాటి యొక్క ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ అవి చీపురు పుల్లలతో కానీ దగ్గరలో ఉన్న ఆ పెన్సిల్స్ అవన్నీ వాడి వాటితో వాటి యొక్క కోణాలు ఎలా ఉంటాయి, అవి ఎలా ఫార్మ్ అయి ఉంటాయి, ఫ్రేమ్ అయి ఉంటాయి, ఆ ఫ్రేమింగ్ మారినా వాటి యొక్క కాంపౌండ్ యొక్క ధర్మాలు ఎలా మారిపోతాయి చెప్తా ఉండేవాళ్ళు. కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇప్పుడు ఇండియాలో సైన్స్ పాఠం చెప్పేటప్పుడు ఈ మోడల్స్ వాడడం అనేది సీరియస్ గా ఉంది, కానీ మ్యాథ్స్ కి లేదు. మ్యాథ్స్ కి కూడా ఇలా రకరకాలుగా ట్రిగనామెట్రిక్ కానీ దానికి కానీ రకరకాల మోడల్స్ వాడి వాళ్ళకి మరింత ఇంట్రెస్ట్ కలిగించచ్చు అని గణపతి గారు చెప్పారు. బట్ ఇండియాలో అటువంటి టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పర్టికులర్ గా లేదు. డివిఆర్ గారు అన్నట్టుగా సూత్రాలు చెప్పడం, బట్టి పట్టించడం, వాటిని వాడి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, స్పీడ్ గా సాల్వ్ చేయటం, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మ్యాథ్స్ విద్యా వ్యవస్థలో. ఆ విధంగా గణపతి గారు అన్నట్టుగా అటువంటి మోడల్స్ మరి లేటెస్ట్ కాలేజెస్ లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో వాడుతున్నారని నాకైతే ఐడియా లేదు. బాగుంది గణపతి గారు చెప్పిన క్లాస్, అంత తెలుగులో అర్థమైంది. ఆయన చెప్పింది కూడా బాగా చెప్పారు. కానీ చాట్ జీపీటీని స్టూడెంట్స్ వాడటం కన్నా మాస్టర్లు వాడి వాటిని క్రియేట్ చేసి పిల్లలకి అందుబాటులోకి తెస్తే, వాళ్ళకి చెబితే ముందు వాళ్ళు ఎంటర్ అవుతారు. వాటి చాట్ జీపీటీని వాడుకున్నట్టు అవుతుంది. అట్లాగే విద్యార్థులకి మ్యాథ్స్ మీద మరింత కొంచెం ఇంట్రెస్ట్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మై డియర్ అర్జున్ సార్, we the friends of mine learnt the art of making the child enjoy learning mathematics. That is my basic point, that storytelling in mathematics, something which I never heard, and I'm happy. And here in this country I see children dancing while the teacher is teaching mathematics. That is, they sing songs, they dance in the room, and the teacher is teaching mathematics. That having observed, I invited you to see that the methodology of learning mathematics totally changes in our Telugu states, so that our students also love mathematics rather than practice mathematics. Thank you, my dear Arjun, for giving your qualitative time with your knowledge.